ఈరోజు ఈ కూడికను ఏర్పాటు చేసిన కుటుంబం, మరి ప్రియ సోదరి లక్ష్మి గారిని బట్టి, ఆమె కుటుంబస్తులను బట్టి, వారి బంధువర్గాన్ని బట్టి వారికిని, ఈరోజు దేవుని మాటలు వినడానికి విచ్చేసిన మీ అందరికీ, అలాగే ఎవరైతే ఆన్లైన్లో ప్రభు యొక్క వాక్యాన్ని వింటున్నారో, గ్రహిస్తూ ఉన్నారో, తెలుసుకుంటూ ఉన్నారో వారందరికీ క్రీస్తు పేరట నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి ఈ 4 దినాలు కూడా ఒకే అంశం మీద మనం నేర్చుకోవటానికి ముందుకు వెళుతూ ఉన్నాం. యోహాను 3వ పత్రికని మనం ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను భక్తుడు రాసిన ఈ 3వ పత్రిక మనం ధ్యానిస్తూ ఉన్నాం. నిన్నటి దినం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతుల్ని మనం తెలుసుకోవడం జరిగింది. ఈ పత్రిక భక్తుడైన యోహాను గారు వ్రాశారని, ఆ వ్రాసినటువంటి యోహాను గారు ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని ఈ పత్రిక వ్రాశారని మనం నిన్నటి కాలంలో నేర్చుకోవడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరి అంటే గాయు అనే వ్యక్తి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ గాయు అనే వ్యక్తి మొదటి శతాబ్దంలో దేవుని సంఘంలో ఒక బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నారని, ఒక ఆతిథ్యం ఇచ్చే ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నారని నిన్నటి కాలపు పాఠంలో మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఈవేళ మనం ఆలోచన చేస్తే చాలా శ్రద్ధగా మీరు లేఖనాల మీద మనసు నిలపాలని ప్రేమతో కోరుతున్నారు. 3వ పత్రికని మనం చూద్దాం. యోహాను రాసిన 3వ పత్రిక. మీరు మీ మనసంతా వాక్యం మీద పెట్టాలి. యోహాను గారు రాసిన 3వ పత్రిక మొదటి వచనం నుంచి మరలా చదువుతున్నాను. అక్కడ వ్రాయబడిన మాటల్ని లక్ష్యముతో వినండి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. ఈ పత్రిక కేవలం గాయు అనే వ్యక్తికి ఈ పత్రిక వ్రాస్తున్నారు యోహాను గారు. ఇక్కడ మనం గమనించాం, యోహాను గారు ఈ విధంగా వ్రాస్తున్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని ఎందుకు మరి దృష్టిలో పెట్టుకుని వ్రాశారు అనేది మనం నిన్నటి పాఠంలో మనం నేర్చుకున్నాం. ఎవరైనా నిన్నటి పాఠం వినకపోయినట్లయితే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ COC మండపేట అని కొడితే అందులో మీకు నిన్నటి పాఠం కూడా దొరుకుతుంది. కనుక దాన్ని కూడా మీరు గ్రహించి అది విని ఇది విన్నట్లయితే క్లియర్గా మీకు వాక్యం లేదా ఈ పత్రిక మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇంతకు ముందు రాబోయే దినాల్లో మాట్లాడబోయేవి కూడా ఫేస్బుక్లో కూడా COC మండపేటలో అలాగే యూట్యూబ్లో కూడా ఉంటాయి. దయచేసి వెతికి వినమని ప్రేమతో కోరుతున్నాను. ఇక్కడ మీరు ఈ విషయాన్ని ముందుకు వెళదాం. ఇక్కడ 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. నిన్నటి దినం మొదటి వచనం నేర్చుకున్నాం. ఈవేళ 2వ వచనం దగ్గర నుంచి ఆ పేరాను నేను చదువుతున్నాను. దయచేసి గమనించాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఈ వచనాన్ని నేను చివరిలో మాట్లాడతాను అని చెప్పాను. ఇకపోతే 3వ వచనంలోనికి వెళుతున్నాను. నీవు, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. నీవు అంటే గాయు గారితో మాట్లాడుతున్నాడు యోహాను గారు. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం. సత్యమును అనుసరించి నడుచుకోవటం అంటే సాధారణంగా క్రీస్తు సంఘాల్లో సత్యాన్ని అనుసరించి నడవటం అంటేనండి
కేవలం వాక్యాన్ని అనుసరించి నడవటం అనే సంగతి మనం అందరం ఎరిగిన వారం. ఎందుకు అనంటే వాక్యము సత్యమని మనం బోధిస్తాం. అందుకని అపోస్తుల బోధ మీద ఎవరైతే లేరో వారందరూ అబద్ధ బోధను వెంబడిస్తున్నారేమో పరిశీలన చేసుకోవాలని మనం బోధిస్తాం. అందుకని వాక్యములో ఉన్నటువంటి భావాలను ఏవైతే మనం మాట్లాడుతున్నామో అది సత్యమని ధారాళంగా నమ్మేటటువంటి వ్యక్తులు మనం. నిజమే. అయితే ఇక్కడ ఈ పత్రిక మనకు కొత్త కోణాన్ని, సత్యము అనే మాటలో ఒక కొత్త విషయాన్ని తెలియపరుస్తుంది. అది ఏమిటయ్యా అంటే, మనసు బాగా పెట్టాలండి, అది ఏమిటయ్యా అంటే దేన్ని తెలియపరుస్తుంది మనం ఆలోచన చేస్తే, సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావని గాయు గారిని అభినందిస్తున్నారు యోహాను గారు. అంటే సత్యమును అనుసరించి నడవటం అంటే ఏమిటి అంటే, నువ్వు క్రీస్తు సంఘ సభ్యుడిగా ఉండటమే సత్యాన్ని అనుసరించి నడవటమా? బాగా ఆలోచించాలి. నువ్వు క్రీస్తు సంఘ సభ్యుడిగా ఉండటమే సత్యాన్ని అనుసరించి నడవటమా? మరి ఏమిటి సత్యం అంటే? రెండు విభిన్న అర్థాలు మనకి ఇక్కడ ఈ పత్రిక ద్వారా అర్థమవుతాయండి. ఏమిటంటే అర్థాలు, ఒకటి వాక్యాన్ని పూర్తిగా నమ్మటం, లేదా మొదటి శతాబ్దములో అపోస్తుల ద్వారా వ్రాయబడిన దాన్ని పూర్తిగా 100% నమ్మటం సత్యమైతే, ఎందుకంటే వాక్యమే సత్యమైనప్పుడు 100% ఈ వాక్యాన్ని నమ్మటమే సత్యమైతే క్రీస్తు సంఘం వారు దానిని పూర్తిగా నమ్మగలుగుతున్నారు, చేయగలుగుతున్నారు. కాబట్టి వారందరూ అందులో సత్యములో ఉన్నట్టే లెక్క. రెండవ మాట, సత్యమును నమ్మటం వేరు, వినడం వేరు, దాన్ని అంగీకరించటం వేరు. సత్యాన్ని అనుసరించి నడవాలట. మరి ఇదేమిటి? బాగా ఆలోచించాలి. మరి ఇదేమిటి? సత్యాన్ని అనుసరించి నడవడం ఏమిటి? ఇది క్రొత్త ధర్మంగా మనకు కనపడుతుంది. అంటే ఇన్నాళ్ళు మనకి ఒక కోణమే తెలుసు, వాక్యాన్ని సత్యంగా నమ్మాలి, అపోస్తులు రాసిన బోధన నమ్మాలి, సత్యాన్ని సత్యంగా అంగీకరించాలి, అది క్రీస్తు సంఘం వారు ఉన్నట్లుగా మాట్లాడతారు. ఇట్టి విధానం మాత్రమే మనకు తెలిసింది. చాలా జాగ్రత్తగా వినాలి. అయితే మరి ఏమిటి సత్యమును అనుసరించి నడవటం అంటే ఏమిటి? బాగా ఆలోచించాలి. ఇది ఇప్పుడు నేను పూర్తిగా క్లియర్గా మేము ముందుకు తెస్తాను. క్రీస్తు సంఘాల్లో ఇది ఉందా లేదా అనేది ఎవరికి వారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఈ వచ్చేదాన్ని నేను అధ్యయనం చేసినప్పుడు నాకు కనబడింది. ఎందుకంటే మా అందరిలో సత్యం ఉంటుందండి, నెంబర్ 1 అండి, క్రీస్తు సంఘం అంటే నెంబర్ 1 అండి, బోర్డు సత్యంతో మేము నడుస్తామండి అని చెప్పుకునే మహానుభావులు మనం అందరం. నిజమే, దాన్ని కాదని నేను అట్లా. మరి మనం సత్యంలో ఉన్నామని చెప్పుకుంటున్నాం కదా, సత్యమును అనుసరించి నడుస్తున్నామా? అది మనం ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గాయు గారిని యోహాను భక్తుడు అంటున్నాడు, నీవు సత్యమును అనుసరించి నడుస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అన్నాడు. ఇక్కడ ఈ మాటను మనం చదివితే, నీవు సత్యమును అనుసరించి 3వ వచనంలో నీవు సత్యమును అనుసరించి నడుచుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించింది. అంటే ఈ గాయు గారి ప్రవర్తనను గురించి సాక్ష్యం వచ్చిందటండి యోహాను గారి దగ్గరికి. అంటే చాలామంది చెప్పారనమాట, రెప్యుటేషన్ వచ్చింది, చాలామంది చెప్పారనమాట, గాయు గారు ఇలాంటి వాడు, గాయు గారు ఎలా చేస్తున్నాడు, గాయు గారు ఇలాగా సత్కార్యాలు చేస్తున్నాడు అని తిరిగి వారు చెబుతూ ఉన్నప్పుడు విని నేను మిక్కిలి సంతోషించాను అంటున్నాడు యోహాను భక్తుడు. ఏమిటి సత్యాన్ని అనుసరించి నడవటం అంటే? దీన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సత్యమును అనుసరించి నడవటం ఒక కోణం ఉందా? ఏది సత్యం? సత్యం అంటే వాక్యమే సత్యం. మనందరికీ తెలుసు వాక్యం సత్యం, వాక్యం సత్యం, వాక్యం సత్యం. క్రీస్తు సంఘం బద్దలు కూడేది. వాక్యం సత్యం, వాక్యం సత్యం, వాక్యం సత్యం. సత్యమే కాదనట్లా, మనందరం సత్యంలో ఉన్నాం. ఓకే, అంత మాత్రాన సరిపోదు సుమా. సత్యములో ఉన్నంత మాత్రాన సరిపోదు సుమా. మరి ఏమిటండి, ఇంకేం చేయాలండి? సత్యమును అనుసరించి నడవాలండి. అంటే అదేమిటండి? సత్యమును అనుసరించి నడవటం అంటే ఏమిటండి?
బాగా గమనించాలి మీరు. చాలా లోతైన భావాల్లోకి మనం వెళ్ళబోతున్నాం. సత్యమును అనుసరించి నడవటువంటి ఏమిటండి? బాగా వాక్యాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అదే 1 యోహాను పత్రిక, ఆ ముందే ఉంటుందండి. 1 యోహాను పత్రిక చూడాలి. 1 యోహాను పత్రిక ఆ ముందే ఉందండి. దాన్ని మీరు బాగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము సత్యమును అనుసరించి నడవటువంటి. మనందరం సత్యంలో ఉన్నామని చాలా సంతోషపడుతూ ఉంటారు క్రీస్తు సంఘ సభ్యులందరూ. నిజమే, సత్యంలో ఉన్నాం. సత్యమును అనుసరించి నడుస్తున్నావా? అదేమిటి? అదొకటి ఉందా? ఇప్పుడు దాని విషయాన్ని మేము ముందుకు తెస్తా ఉన్నాను. ఇప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే యోహాను 1 పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదవబోతున్నాం. 17వ వచనాన్ని, ఈ మాటల మీద మనస్సు నిలపాలండి. 222వ పేజీ క్రొత్త నిబంధన. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి, ఏమిటమ్మది? ఈ లోకపు జీవన ఉపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, ఏం కలగటం? తన సహోదరునికి లేమి కలుగుట చూచియు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు, ఏమర్థమైంది? అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? ఏమర్థమైందండి? ఏమర్థమైంది అంటే జీవనోపాధి, లోక జీవనోపాధి ఉందట, మంచిది. జీవనోపాధి కలిగిన వాడియుండి కూడా తన సహోదరుడు లేమిలో ఉండటం చూచి ఎంత మాత్రము కూడా అతని మీద కనికరం కలకపోతే ఏమంటున్నాడు అంటున్నాడు. ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. కింద చూడండి, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక, ఎలాగమ్మా? మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం. ఎలా ప్రేమిద్దాం అంటే ఇప్పుడు ప్రేమ ఎలాంటిదై ఉండాలి? క్రియాబద్ధమై ఉండాలి. ఎంత మాత్రం జీవనోపాధి ఉందట, ఎంత మాత్రం ప్రేమించడట, ఎంత మాత్రం కనికరపడ్డట సహోదరుల మీద. అలాంటి వాడు గురించి వ్రాస్తూ, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. అక్కడ మీరు అర్థం చేసుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. క్రియతోనూ సత్యముతోనూ అంటే ఇప్పుడు ప్రేమలో ఏముంది? సత్యం ఉంది. అంటే ఇప్పుడు సత్యము నీలో ఉంటే ఏముండాలి? నీలో ప్రేమ ఉండాలి. ఆ క్రింద 19వ వచనం అంటున్నాడు, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. అంటే దేన్ని బట్టి? క్రియను బట్టి ఏమై ఉన్నామట మనం. అంటే ఇప్పుడు చాలా మంది వాక్యములు గొప్పవారేనండి. మేము క్రీస్తు సంఘంలో ఉన్నాం, బాప్తిసం పొందేశాం, మీ క్రీస్తు సంఘానికి సేవకులుగా ఉన్నాం, బోధకులుగా ఉన్నాం. మేము పర్లకు వెళ్ళిపోతాం అనుకుంటున్నారండి చాలామంది. చాలామంది. కొంతమంది పేర్లు మనకు అనవసరం, కానీ నాకు తెలిసిన వారు చెప్పిన మాటలు చాలా ధనవంతులై ఉండి, ఏమండి ఒక చిన్న భేద బోధకుడు వచ్చి, అది కూడా భార్య నిండు చూలాలుగా ఉంటే పురుడు టైంలో భేద బోధకుడు వచ్చి ఒక చోట హాస్పిటల్లో జాయిన్ అయితే, భేద బోధకుడు హాస్పిటల్లో జాయిన్ అయితే, ఆ భేద బోధకుడు హాస్పిటల్లో జాయిన్ అయినందుకు అక్కడ పెద్ద ఆయన ఉన్నారు,
మనం ఆదుకుంటారని పాపం ఇంటికి వెళ్ళి అడిగారట. ఒకనొక చోట జరిగిన సంఘటన ఇది. ఇంటికి వెళ్ళి, అయ్యయ్యా నా భార్యకి డెలివరీ టైం అయ్యా, కొంచెం సహకరించండి అయ్యా అని అడిగితే, ఒకానొక వ్యక్తిని ఇలా అడిగితే కొంచెం సహకరించండి అయ్యా, డెలివరీ టైం ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోద్ది అంటున్నారయ్యా. అసలు ఆ సీన్ ఒకసారి ఆలోచించండి. అక్కడ ఎవరైనా కఠిన మనసు చూపించగలరమ్మా? ఎవరైనా చూపించగలరండి? ఆ మహానుభావుడు గొప్పతనవంతుడు అన్నాడట, అంత డబ్బులు లేకుండా ఎందుకు వచ్చావా హాస్పిటల్కే? సరే వచ్చావు, నన్ను అడుగుతున్నావు, నేను అప్పుకేస్తున్నాను సుమా, మరలా నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత వడ్డీతో సహా కట్టాలి. వీళ్ళ పర్లకు వెళ్ళిపోతాం అనుకుంటున్నారండి. మేము ఎందులో ఉన్నందుకు పర్లకు వెళ్ళిపోతాం అనుకుంటున్నారండి? క్రీస్తు సంఘంలో ఉన్నందుకు పర్లకు వెళ్ళిపోతాం అనుకుంటున్నారండి. అయ్యో, మీకేమైనా అర్థమైందా? సత్యం అంటే కేవలం వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించేయటం, మైకులు పగలగొట్టేయటం, ఇతరులుగా చాలా క్లియర్గా చెప్పేయటం కాదండి. అది ఎంత కరెక్టో, నువ్వు ఉన్నట్లుగా అపోస్తుల బోధ నువ్వు ఎంత కరెక్ట్గా బోధిస్తున్నావో, అలాగే నువ్వు కనికరము చూపాల్సిన చోట కూడా కనికరము చూపకపోతే కూడా ప్రమాదమే. మరలా ఎక్కడ కూడా ఎంత దారుణమైన పరిస్థితులు అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉన్నట్లుగా మనం ఒప్పుకోవాలండి. క్రీస్తు సంఘం అని పర్లకు వెళ్ళిపోద్దని దానిలో లోపాలు ఉంటే దాన్ని కప్పిపుచ్చటం కరెక్ట్ కాదండి. క్రీస్తు సంఘంలో మనలో కూడా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు ఒక వాక్యం చెప్పారు, నీ కంటిలో దూలం పెట్టుకుని ఎదుటివాడి కంటిలో నలుసుని ఎందుకు వెతుకుతావా అని. ఇప్పుడు మన క్రీస్తు సంఘములో తప్పులు ఉన్నాయనుకోండి, వాటిని కూడా సరి చేసుకోవాల్సిన అవసరత మన మీద ఉంది. వాటిని కూడా ఓపెన్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరత, చర్చించాల్సిన అవసరత మన మీద ఉంది. ఇంకా అందులో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి ఇక్కడ క్లియర్గా మీతో ఆ విషయాన్ని కూడా చర్చిస్తాను. ఒకవేళ మనలో లోపాలు ఉన్నాయనుకోండి, వాటిని సరి చేసుకోకపోతే మనం నిత్యత్వానికి వెళ్ళలేం, పరలోక రాజ్యం చేరలేం. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అక్కడ? దేవుని ప్రేమ అక్కడ ఉండదు. మరలా దేవుని ప్రేమ మన యందు ఉండాలంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా శ్రద్ధగా మీరు ఆలోచన చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనమందరం ఒకే మనస్సు కలిగిన వారు అనుకోండి, అయ్యో ఆ బేదరకంలో ఆ బేదవాడండి, అతను హాస్పిటల్లో జాయిన్ అయ్యాడండి, ఒక 10 రూపాయలు సహాయం చేద్దామండి అనే మనసు మనకు వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొలస్సీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంది. కొలస్సీలకు రాయబడిన పత్రిక, కొలస్సీ పత్రిక తీసారా? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము చాలా జాగ్రత్తగా చూడాలి. 3వ అధ్యాయము 11 వచ్చినాను చదువుతున్నాను. 183 పేజీ. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 11 వచ్చినాను చదువుతున్నాను. 183 పేజీ. అక్కడ ఏం రాయబడిందో చూద్దాం. ఎట్టి వారిలో, మనసు బాగా ఆలోచించాలండి, ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు. ఏముండకూడదు మా సంఘంలో? ఏ భేదం అండి? గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు. ఏమండి? సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు. పరదేశి అని, సిదియనుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు. కానీ ఎక్కడ? సంఘములో. ఇప్పుడు నాకు చెప్పాలి, ఇక్కడ సంఘములోకి వచ్చిన తర్వాత ఇలాంటి భేదాలని మనం కనుగొనగలుగుతున్నామని అనుకోండి. ఎక్కడికి వచ్చిన తర్వాత? సంఘములోకి వచ్చిన తర్వాత మనం ఇలాంటి భేదాలని కనుగొనగలుగుతున్నామని అనుకోండి. ఇప్పుడు మన సత్యమందు ఉన్నవారం అంటారా? బాగా ఆలోచన చెప్పాలి నాకు. సత్యమందు ఉన్నవారం అంటారా? ఎందుకంటే యోహాను స్వార్థ యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఏం చదివాం? ఆ కనికరం చూపని వాని ఏమి లేదని
క్రీస్తు ప్రేమ లేదని. అంటే ఇప్పుడు మనం సత్యములు వాక్యములు ఉన్నంత మాత్రాన సరిపోదండి. కానీ చాలా మట్టుకు చాలా సంఘాల్లో ఉండొచ్చు. ఏ భేదాలయ్యా అంటే, ఆయన ఆ కులం కదండి, ఈయన ఈ కులం కదండి, ఆ కులస్తుడితో మనకి మాటలు ఉంటాయంటారా, ఈ కులస్తుడితో మనకు మాటలు ఉంటాయంటారా. ఇప్పుడు ఆ మాటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో చెబుతూ ఇప్పుడు అక్కడ ఏమన్నాడో మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఎట్టి వారిలో అనుకుంటున్నారు 10వ వచనం అండి, అంటే 9, 10 కలిసి ఉంది చూడండి. ఒకనితో, సంఘములో ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఎక్కడమ్మా? సంఘంలో. ఏమాడకూడదట? అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి అంటే విడిచిపెట్టి, అక్కడ ఏం రాశాడు చూడండి, జ్ఞానము కలుగు నిమిత్తము. ఏం కలుగు నిమిత్తం? జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున. దేన్ని సృష్టించిన వాడు? జ్ఞానాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడు. 11వ వచనంలో చెప్పాడు, సున్నతి పొందుటయని గాని సున్నతి పొందకపోతే అని గాని భేదము లేదు. ఇశ్రాయేలీయులు సున్నతి పొందాలి, అన్యులు సున్నతి ఉండదు. అంటే సున్నతి కలిగిన వాడని సున్నతి లేని వాడని దావీదు గారు మాట్లాడినట్టు మాట్లాడడానికి లేదు. ఆ గొల్లియాతును చూసి ఏమన్నాడు దావీదు? ఆ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత అన్నాడు. అలాగే సంఘంలో సున్నతి లేని వారని వారిని దూరం పెట్టడానికి ఎవరికి కూడా అధికారం లేదు, అది చెబుతున్నాడు. తర్వాత మాట చూస్తే పరదేశీ అని, ఏదో అమెరికా నుంచి వచ్చాడట, లేదు వేరే దేశం అంటే ఎత్తుంది, పరదేశీ అని కానీ సిదియనుడు అంటే అనాగరికుడు అనే మాటకు అర్థం ఏంటంటే అడవి మనుషులు వచ్చినా కూడా. నా మాట అర్థమైందా? అడవిలో బ్రతికేటటువంటి ఆదిమ జాతి వారు ప్రభువుని నమ్మినా కూడా వారికి వస్త్రాలు కూడా సరిగా ఉండవు, వారికి మంచి వస్త్రాలు కూడా కట్టుకోలేని స్థితిలో ఉండొచ్చు. అలాంటి వారు ఒకవేళ క్రీస్తులో సంఘ సభ్యుడిగా ఉన్నాడని అనుకుందాం, అట్టి వారిని కూడా సిదియనుడని అనాగరికుడని దూరం పెట్టడానికి లేదట. ఇంకా క్రిందకి ఏమన్నాడంటే దాసుడని యజమానుడని, స్వతంత్రుడంటే యజమానుడని భేదము లేదు. అంటే నేను యజమానయ్యా, నా ఇంట్లో పనిచేసి వాడాడు. ఇంకో విచిత్రం చూడాలి, యజమాని క్రీస్తు సంఘానికి సభ్యుడే, ఇంట్లో పనిచేసి ఆయన ఇక్కడ సభ్యుడే. ఎక్కడ నీకు ఇంటి దగ్గర దాసురాలే కానీ సంఘములో నీకెవరో సహోదరి. ఇంటి దగ్గర నీ పని మనిషి, కానీ ఇక్కడికి వచ్చినోడికి ఎవరో సహోదరి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఆ కోణంలో చూడడానికి వీల్లేదు. ఏ కోణంలో చూడడానికి వీల్లేదండి. నా ఇంట్లో దాసురాలు ఈ పని మనిషితో నాకు ఒకవేళ ప్రక్కన కూర్చోవలసి వచ్చింది, ఆ గౌరవం నీవు ఆవిడకి ఇవ్వాల్సిందే. క్రీస్తునందు ఆవిడ కూడా రక్త సంబంధికురాలు అని నువ్వు గౌరవించి తీరాల్సిందే. ఎందుకయ్యా అంటే అలా గౌరవించకపోతే ఏమైనా ప్రమాదమా? ఎంతటి ప్రమాదం ఉందో చూపిస్తాను చూద్దురు అని. ఏమైనా ప్రమాదమా? ఎంతటి ప్రమాదం ఉందో చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 12వ అధ్యాయం అండి. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక 154 పేజీ 12వ అధ్యాయం 12వ వచనం ఏమని వ్రాయబడిందో చూడండి. ఎలాగు శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో. ఏదమ్మా? ఇప్పుడు మన శరీరం ఎన్ని అవయవాలు మిళితమైపోయి ఉన్నాయండి? అనేక అవయవాలు. ఇంతకీ ఒకటే శరీరం, కానీ అవయవాలు మాత్రం వేరు. ఎలాగు శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తున్నాడు. ఎలాగనగా ఎప్పుడు చెబుతున్నాడు చూడండి. యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను, అంటే ఇందాక చదివాం, గ్రీసు దేశస్థులు అంటే అన్యులైనను దాసులమైనను
స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇప్పుడు నాకు చెప్పాలి, మనమందరం ఎవరమ్మా? ఈ అవయవాలు ప్రభు యొక్క అవయవాలు ఎవరట? ప్రభు యొక్క అవయవాలు ఎవరట? మనుషులే. ఆ జాతివాడు ఒక అవయవం అయితే, ఈ జాతివాడు ఇంకొక అవయవం అయితే, ఆ జాతివాడు మరొక అవయవం అయ్యాడు. దీనికి ఈ శరీరానికి అన్ని జాతుల వారు అవయవాలే. ప్రభు యొక్క శరీరంలో అవయవాలమై ఉన్నాం. అంటే ఇంతకీ ఒకే శరీరంలో మనమందరం అవయవాలం. బాగా గమనించాలి. అక్కడ దాసుడని స్వతంత్రుడని భేదం లేదు. ఇప్పుడు నాకు ఈ దేహం బాగా అర్థం చేసుకోవాలి. ఈ దేహం కాలుని గౌరవిస్తుంది, చేతిని గౌరవిస్తుంది, నోటిని గౌరవిస్తుంది, ముక్కిని గౌరవిస్తుంది, చెవుని గౌరవిస్తుంది. గౌరవిస్తుంది కాబట్టే తను తిన్న ఆహారం అన్నిటికీ సమపాలలో పంపుతుంది. ఇంకోటి, ఈ బట్టలు వేసుకున్నప్పుడు ఆ గౌరవం అన్నిటికీ అందేటట్టుగా చూసుకుంటుంది. ఈ బట్టలన్నీ శరీరానికి, చేతులకి, కాళ్ళకి అన్నిటికీ వేసుకుంటున్నాం. మరి ముఖానికి ఏది గౌరవం? అందుకనే ముఖానికి పేరెంట్ లవ్లీ రాస్తాం తప్ప శరీరం అంతా రాయి కదా. అంటే మొహాన్ని కూడా ఏం చేస్తున్నాం మనం? గౌరవిస్తున్నాం. మరి ముక్కు పుడకలు దేనికి పెడుతున్నారు? అంటే ఆ ముక్కుకి. అంటే ముక్కుని ఏం చేస్తున్నట్టు మీరు? గౌరవిస్తున్నారు. చెవు పోగులు దేనికి పెడుతున్నారు? మరి చెవిని ఏం చేస్తున్నట్టు మీరు? గౌరవిస్తున్నారు. మరి కంఠహారం లేదంటే మెడలో బంగారం గొలుసు ఎందుకు వేస్తున్నారు? ఆ మెడను కూడా గౌరవిస్తున్నారు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. వేళ్ళుకి బట్టలు వేయం, కానీ వేళ్ళకు కూడా మనం గౌరవాన్ని ఇవ్వటానికి ఏం చేస్తున్నాం? బంగారాన్ని ధరిస్తున్నాం. మరి కాళ్ళ మెట్టలకి, అదే కాళ్ళకి మనం ఏం పెట్టాం, కానీ కాళ్ళకి స్త్రీలు ఏం పెడుతున్నారు? మెట్లు పెడుతున్నారు. ఇంకా మగవారైతే కాస్ట్లీ షూ వేస్తున్నాడు. అంటే ఇప్పుడు మీకు అర్థమైతే శరీరంలో ప్రతి అవయవాన్ని తనకు తాను ఏం చేసుకుంటున్నాడు. అలాగే క్రీస్తు ప్రభు కూడా అన్ని అవయవాన్ని ఏం చేస్తున్నాడు. అలా ఆయన గౌరవిస్తున్నప్పుడు నువ్వు నేను ఎందుకు గౌరవివ్వం? నా మాట ఏమైనా అర్థమైందా? ఆయన గౌరవిస్తున్నప్పుడు మరి నువ్వు నేను ఎందుకు గౌరవివ్వం? ఇక్కడికి వచ్చిన తర్వాత యాకోబు పత్రిక 2వ అధ్యాయం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. బాగా ఆలోచన చేయాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాసములో మోమాటము గలవారై ఉండకుడి. ఇక్కడ సంఘంలో ఏముండకూడదటండి? మొహమాటం ఉండడానికి వెళ్ళేదటండి. మోమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా చెప్తున్నాడు చూడండి. బంగారపు ఉంగరము పెట్టుకొని ప్రశస్తమైన వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు ఏం పెట్టుకొని? బంగారపు ఉంగరం పెట్టుకుని ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకుని ఒకడు మీ మందిరములోనికి, సమాజ మందిరములోనికి లేదా సంఘములోనికి వచ్చినప్పుడు చూడాలి. అక్కడ మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్తమైన వస్త్రములు ధరించుకుని వారిని చూచి సన్మానించి నీవెక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నీవెక్కడ నిలువుము, లేక ఎక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండుమని చెప్పిన ఎడలా మీ మనస్సులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా? ఇప్పుడు నాకు చెప్పాలి. మరి ఇక్కడ క్రీస్తు సంఘాల్లో సత్యం ఉందని చెబుతున్నాం. క్రీస్తు సంఘాల్లో బాబు మంచి వాక్యం ఉంటుందండి, మంచి మర్మాలు చెబుతారండి. క్రీస్తు సంఘాలన్నీ కూడా అపోస్తుల బోధ మీద కట్టబడతారండి. అపోస్తుల బోధ స్టాండర్డ్గా నిలబడుతుందండి. నిజమే. మరి సంఘంలో సత్యంలో నిలబడడం అంటే కేవలం వాక్యాన్ని, సత్యవాక్యాన్ని బోధించటం మాత్రమే కాదు, భేదాలు లేకుండా బ్రతకటం కూడా సత్యవాక్యములో నడవటమే.
మరి ఇప్పుడు భేదాలు లేకుండా బ్రతకాలంటే ఇక్కడికి వచ్చి కూడా కులధర్మాన్ని ఎత్తుతున్నారు. ఇక్కడికి వచ్చి కూడా మందిరంలోకి వచ్చి కూడా, అంటే అన్ని చోట్ల లేదండి, అన్ని చోట్ల నేను మాట్లాడట్లా, ఎన్నో చోట్ల ఆ ధర్మం లేకుండా మాట్లాడిన ఎంతోమంది గొప్పవారిని నేను చూశాను. ఎప్పుడూ వారి మనసులో నాకు ఎక్కడ కనబడలేదు. ఎంతోమంది గొప్పవారిని చూశాను. అయితే కొందరిలో ఉంటే ఉండొచ్చు, అది పైకి కనబడకపోవచ్చు. నాకు కనబడకపోయినా సృష్టికర్త కనబడదు కదా, మాట్లాడాలి. అలాగే మీకు కనబడకపోయినా సృష్టికర్త కనబడదు కదా. కానీ సాధారణంగా మంచి బట్టలు వేసుకున్న వాడిని ఏం చేస్తారు చెప్పండి? ఎవరైనా గౌరవిస్తారు. రక్మని లేచి రండి బాబు సీట్ ఇస్తాం, కూర్చుంటాం, కూర్చోబెడతాం. అదే ఒక్కొక్క 4-5 ఉంగరాలు కనబడ్డాయి అనుకోండి, ఈ కింద మీద పడిపోతాం. ఎందుకంటే అందుకనే లోకస్తులు నేను చాలామందిని చూశాను, ఒకవేళ వారికి ఉండి పెట్టుకున్నారేమో నాకు తెలియదు. ఈ లోకము మర్యాద కొరకు అప్పులు చేసుకుని సరి ఒక 4-5 ఉంగరాలు, ఈ పక్క 4-5 ఉంగరాలు పెట్టుకునే మహానుభావులు కూడా ఉన్నారు. ఎందుకంటే లోక మర్యాద కొరకు, అంటే అవి పెట్టుకుంటేనే కానీ లోకం గౌరవించదు, లోకం గౌరవించదు. ఒక్కొక్క ఆయన నేను చూశాను, ఎంతలో వేస్తాడు మెడలో. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒక పొరపాటున ఎంక్వైరీ చేస్తే 50 లక్షలు అప్పు ఉంటుందండి దీనికి అంటారు. అంటే లోక మర్యాద, లోకంలో నన్ను ఎవరైనా గౌరవించరేమో అని. తినడానికేమో చాలామందికి ఇంట్లో తిండి కూడా, గింజలు కూడా వండారు. 10,000 రూపాయలు చీర కడతారు. ఇంట్లో తినడానికి తిండి కూడా ఉండదు, 10,000 రూపాయల చీర. ఇంతకీ ఎంత బిల్డప్ అంటే ఇదంతా. మళ్ళీ భర్తలు మాపేస్తారు, ఏమనుకోకండి. ఆవిడ అలా ఉంది, ఈవిడ ఎలా ఉంది, నువ్వు కొంటావా చస్తావా, నువ్వు కొంటావా చస్తావా. ఆయనేమో ఎక్కడో తాకట్టెట్టి, ఏదో తాకట్టెట్టి, ఏదో మొత్తం మీద 4-5 చోట్ల సంతకాలు ఎట్టి పట్టుకొచ్చి డబ్బులు, ఈ చీర బలమైన చీర కొంటాడు. ఈ బలమైన చీర ఎంతకాలం ఆగుద్ది అమలారా, ఎంతకాలం ఆగుద్ది? అలాగే చాలామంది అండి ఇవాళ మాలాంటి వారు కూడా కోటు సూటు బూటు వేస్తేనే కానీ జనం గౌరవించరని అవన్నిటితో తయారైపోతున్నాడు. అవి కొనడానికి మళ్ళీ అప్పులు చేస్తున్నాడు. అవన్నిటితో తయారైపోతున్నాడు, అవి కొనడానికి మళ్ళీ అప్పులు. ఎందుకంటే లేకపోతే బిల్డప్ లేదు, గౌరవించట్లా. మళ్ళీ మాలాంటి వారు మోటార్ సైకిల్ మీద వెళ్తే ఒక గౌరు, అదే కారు మీద వెళ్తే మళ్ళీ అందులో కూడా గ్రాండ్. ఎందుకంటే కారులో కూడా నెంబర్ 1 అయి ఉండాలి, లేకపోతే ఎవడు గౌరవించట్లా. ఈ లోకపు మర్యాద ఇలా ఉందండి. అందుకని బిల్డప్ చేయాల్సి వస్తుంది, లేని తతంగాలు చేయాల్సి వస్తుంది. నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు బిషప్ గారు వస్తారు, ఏదో ఊహించేసుకుంటున్నారట అందరూ. అలా వచ్చేస్తాను, ఇలా వచ్చేస్తాను, ఇలా వచ్చేస్తాను. సింపుల్గా నేను వెళ్ళి వేదిక ఎక్కుతుంటే ఈయన అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈయన అని. ఆ తర్వాత వాక్యం విన్న తర్వాత ఏదో అనుకున్నాను, కానీ దేని చూసి, ఏళ్ళు చూసి ఏదో అనుకున్నాను, కానీ మామూలుడు కాదు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఓరి బాబు, అందుకనే పుస్తకపు అట్టం చూసి పుస్తకంలో ఏముందో జడ్జి చేయకూడదట. పుస్తకం అట్ట చెదలెట్టేసి చిరిగిపోతుందా, ఏముందలేరా పుస్తకం అలా పడేయడట. అది చాలా విలువైన పుస్తకం. అందుకని అట్ట చూసి లోపల ఏముందో జడ్జి చేయకూడదండి. అలాగే చాలామంది మనిషిని చూసి ఎందుకు పనికి వస్తాడండి. ఈవేళ ఇది లోక మర్యాద. 4 ఉంగరాలు పెట్టుకుంటే గొప్పవాడని, మంచి పట్టు వస్త్రం వేసుకుని వస్తే చాలా గొప్పవాడని ఈ బిల్డప్. ఇప్పుడు నిజంగా కూడా సంఘాల్లో ఆయన బాగా ఎక్కువిస్తాడేమో కానుకలని. నేను చూసిన మాటలు చెప్తున్నాను సుమా, వేరే మాట మాట్లాడలేదండి. ఆ ధనవంతుడు బాగా కానుక ఎక్కువిస్తాడేమోని తెగ మర్యాద చేస్తూ ఉంటాడు పాస్టర్ గారు. ఆయన నేను కల్లారా ఎంతో మంది దగ్గర చూశానండి. నిజంగా రోజు కూలికి వెళ్ళే వాళ్ళే ఎక్కువ కానుకిస్తారండి. నిజంగా రోజు కూలి ఆ వేళ సంపాదించుకునే వారే దేవుడికి ఎక్కువ కానుకిచ్చారు, దైవ సేవకుడికి కూడా ఎక్కువ కానుకిచ్చారండి. ఏ మహాధనవంతులు 4 ఉంగరాలు ఉన్నాయన్నాడు చూసారా. 100 రూపాయలు చేతులెట్టి వెళ్ళరండి, మరి చాలా సంతోషం, చాలా వందనాలు అంటాడు. ఇంకా మహానుభావం చూశానండి, అసలు 100 కూడా కాదు కదా, మంచి ప్రసంగం చెప్పారు, వెళ్ళరండి అన్నాడైతే. అలాంటి మహానుభావులు కూడా చూశానండి. అందుకని బాగా ధనవంతులు మెడలో 5-6 చైన్లు ఉంటే కానుక ఎక్కువ ఇస్తాడు అనుకుని బిల్డప్ ఇచ్చి దైవ సేవకుల వల్ల చాలా గౌరవించడం జరుగుతుందండి.
ప్రభు వాక్యం చెప్పేసిందమ్మా. అలాంటి వారు ఎలాంటి వారు చెప్పింది వాక్యంలో చూసుకోండి. ఆ వాక్యమే చెప్పింది అక్కడ కింద చూడండి 5వ వచనంలో, నా ప్రియ సహోదరులారా 2:5, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఎవరినే? దరిద్రుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. మళ్ళీ అక్కడ చూసారో లేదో, విశ్వాసానికి వారు ఎవరట? అక్కడ రాయబడిన పదం చదువుదాం. వారసులు కాదమ్మా, భాగ్యవంతులు. భాగ్యవంతులు అనే మాట ఎవరికి వాడతాం? ధనవంతులకి. అంటే ఇప్పుడు ఈ కడు పేదలో దేవుని దృష్టిలో ఎవరట? భాగ్యవంతులు. మరి బాగా డబ్బున్న, మన దృష్టిలో డబ్బున్న మహాభాగ్యవంతులు దేవుని దృష్టిలో ఎవరో తెలుసా? దరిద్రుడు. ఎందుకంటే ఆ డబ్బు మీద మనసు పెట్టాడు కానీ దేని మీద మనసు లేదు. దేనికి? వాక్యం మీద మనసు లేదు, భక్తి మీద మనసు లేదు. అందుకని అతడు దేవుని దృష్టిలో దరిద్రుడిగా ఉన్నాడు. కానీ ఇతను శారీరకంగా దరిద్రుడే కానీ దేవుని వాక్యములో బహుధనవంతుడట. ఇంకో మాట అన్నాడండి అక్కడ, అతన్ని కూడా దేవుడు తన రాజ్యములో హక్కుదారుడిగా చేసుకోలేదా అని ప్రశ్న అడిగాడు. అంటే ఇప్పుడు దేవుడికే లేని భేదం నీకెందుకయ్యా? మరలా సంఘంలో సభ్యులుగా ఉన్నారండి. ఎంత దారుణం అంటే చాలా చోట్ల ఈ డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. మందిరంలోకి వస్తాడు, ఆరాధనలో కూర్చుంటాడు, ఆరాధనలో కూర్చుని మళ్ళీ అక్కడ ఆరాధన వాక్యం వినడం మానేసి, ఒరే ఆ 3వ లైన్లో ఉన్న 4వోడు మనోడే తెలుసు నీకు? ఎక్కడ? ఆరాధనలో. ఆ 3వ లైన్లో ఉన్న 4వోడు మనోడే. ఓరి బాబు, ఈ మనోడు ఈ గొడవేటరా నాయన, మీకు దండం పెడతానని మనోడేటరా నాయన. ఎక్కడి వరకు మనోడయ్యా? నలుగురు మోసేదాకానే మనోడు. ఆ నలుగురు మోసిన తర్వాత ఆ మోసివుడు ఎవడో కూడా తెలియదు తెంగరోడికి. ఇంకా కోవిడ్లో అయితే ఎవరు తీసుకెళ్ళిపోరో కూడా తెలియదు. తెలుసో తెలీదు మీకు? ఎందుకంటే ఆ మోసివుడు కూడా లేరు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళే ఫుల్ డ్రెస్ వేసుకుని వచ్చి ఎవరు మోసుకెళ్తున్నారో కూడా తెలియదు. 50,000 ఇచ్చి బాబు మా ఊళ్ళు కొట్టుకుపోమన్నారు. ఎవరు మోస్తున్నారో కూడా తెలియదు. మరి ఎందుకయ్యా ఈ దుశ్చర్యలు? ఇక్కడ సంఘంలోకి వచ్చి కూడా ఈ కుతంత్రాలు, కుళ్ళు, కరోధం, ఇంత దరిద్రం ఎందుకయ్యా బాబు? మరలా ఒక ఆయన అంటాడు, పాస్టర్ గారు మా ఊడండి, అందుకని మేము అక్కడికి వెళ్తున్నాం అంటే వాళ్ళోడే తీసుకెళ్తాడు అన్నమాట పరలోకం. ఇంకొక ఆయన అయితే తీసుకెళ్ళడం ఏమ్మా అంటే ఇంత దరిద్రం వల్ల క్రీస్తులో ఉండి ఇంత దరిద్రాన్ని మోస్తున్నప్పుడు నువ్వు సత్యంలో ఉన్నవాడు ఎలా అవుతావే? నాకు అర్థం కాదు. నువ్వు సత్యంలో ఉన్నవాడు ఎలా అవుతావు? అదే మాట్లాడుతున్నాడు అక్కడ. సత్యములో ఉండడం అంటే నువ్వు అందరినీ ఏకదృష్టితో చూడటం నేర్చుకోవాలి. నాకు వీరు వారు వారు అస్సలు. జైపాల్ గారు ఒక మాట చెప్తారు నాతో, మేము ఎక్కువసార్లు మాట్లాడుకున్నప్పుడు మా మధ్య వచ్చిన సంభాషణ సుమా వాస్తవం మాట్లాడతారు. మా అన్నయ్య ఆయన హాస్టల్లో చాలామంది పిల్లలు ఉంటారు. ఆయన హాస్టల్లో చాలామంది, ఇంచుమించు 100 మంది పిల్లల పైన ఉంటారు. మీ ఇద్దరు ఎప్పుడైనా మాట్లాడుకునేటప్పుడు ఆయన నోట్లోంచి వచ్చిన మాట, నాన్న ఈ పిల్లల్లో ఎవరెవరో నాకు తెలియదురా, నేను ఎప్పుడు అడగను, నేను ఎప్పుడు తెలుసుకోను, వీళ్ళు ఏ జాతి వారో కూడా నాకు తెలియదురా, మేము మళ్ళా సర్టిఫికెట్ ఇస్తాం చూసాము వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు రాసి ఉంటారే, అది ఏదైనా చూస్తే నాకు తెలుస్తుంది నాన్న, అంతవరకు వీళ్ళు ఎవరో నాకు తెలియదురా. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వారు ఎవరైతే నాకేంటి నాన్న అందరూ నా దగ్గర పెట్టారు అంటే నేను వాళ్ళందరికీ తండ్రిని, నా భార్య తల్లి లాంటిది, అందరినీ సమదృష్టితో చూడాలి. ఇక్కడికి వచ్చి కూడా ఈ కుతంత్రం ఎందుకురా? అందుకని నేను ఈనాడు వచ్చిన వారిని ఎవరమ్మా మీ కులం ఏంటమ్మా అని ఏనాడు అడగలేదు నాన్న. ఇక్కడ అందరూ ఉన్నారు, అందరు పిల్లలు ఉన్నారు, ఎవరెవరో ఏంటో తెలియదు నాన్న, అందరూ కలిసి తిరుగుతారు అని అన్నాడు. నేను ఎన్నోసార్లు ఆయన నిన్న కళ్ళతో చూశానండి. ఎవరైనా ఊరు వెళ్తున్నప్పుడు నాకు అది ఆశ్చర్యం కలుగుద్దండి.
ఎవరైనా పిల్లలు మళ్ళీ ఇంటికి వెళ్ళి వస్తాము అండి అయ్యగారు, మనం ఇంటికి వెళ్ళి వస్తాం, మా అమ్మ వచ్చింది తీసుకెళ్తున్నారంటే సాధారణంగా మైండ్ సెట్ చెప్తున్నా, ఇంటికి వెళ్ళి వస్తావు నాన్న. ఒక తండ్రి ఇంటికి బిడ్డలు వెళ్తుంటే ఈ 10 రూపాయలు ఉంచుకోరా, ఈ 50 రూపాయలు ఉంచుకోరా అంటారు చూసారా. తీసుకెళ్ళేది తల్లి. ఆయన నేను కళ్ళతో చూసిన సీన్ చెబుతున్నా, ఎందుకంటే నా అన్నగారు నేను చూశాను, ఇంకా ఎంతమంది ఉన్నారు అలాంటి మహానుభావులు నాకు తెలియదు. నేను నా అన్న కాబట్టి నేను చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఇంకా మా అన్నయ్య కంటే గొప్పవారు ఉండొచ్చు. నేనేమంటున్నానంటే నేను చూశాను కళ్ళతో, అందుకు చెప్పగలుగుతున్నాను. నా మనస్సు గురించి నేను ప్రస్తావన చేస్తున్నాను. అక్కడ ఆయన తక్కువని పర్స్ తీసి ఓ 100 రూపాయలు అటు చేతిలో పెట్టి, కుర్రోడి చేతిలో, బాబా జాగ్రత్తకి వెళ్ళే, మళ్ళీ జాగ్రత్త ఖర్చు పెట్టుకో, వేస్ట్ చేయకు, ఖర్చు పెట్టుకుని మళ్ళీ వచ్చేటప్పుడు జాగ్రత్తగా వచ్చి అని చెప్పి అతని చేతిలో. ఎవరైనా ఈ లోకంలో మీరు చూస్తే హాస్టల్ ఎలా నడుస్తే తెలుసండి, అంతా దోచుకోవటమే, అంతా దోచుకోవటమే. కానీ ఆయనలో ఆ మనసు చూసినప్పుడు మీరు అందుకని మీరు గమనించాలండి, ఆ కనికరము లేని మనసు కలిగిన వాడండి ఎట్టి పరిస్థితులు ఎంత గొప్ప హోదాలో ఉన్న పరలోక రాజ్యం మాత్రం చేరడండి. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మహాప్రబుద్ధుల గురించి నేను విన్న మాటలే, చూసిన మాటలు కాదు. ఒక్కొక్క ఆయన ఎలాంటి తెలివైన వాళ్ళండి, తెలివైన వాళ్ళు అన్నమాట, కోటీశ్వరులే. ఆయన తిన్నగా మాత్రమే ఉంటుందండి ఫ్యాను, మళ్ళీ ఎవరు కూర్చున్నోడికి ఫ్యాన్ ఉండదండి, ఎవరు కూర్చున్నోడికి ఫ్యాన్ ఉండదండి, ఉంటుందట. కానీ ఆ ఫ్యాన్ స్విచ్ నొక్కాలంటే 5 గదులు వెనక్కి వెళ్ళి నొక్కాలంట. అర్థం మీకు? ఎవరు స్విచ్? వచ్చిన జనాలమ్మ అంటే ఇక్కడ టేబుల్ ఇది మాట్లాడడానికి చాలామంది వస్తారు. నా తిన్నగా ఫ్యాన్ ఉందండి, ఆ ఫ్యాన్ స్విచ్ ఇక్కడే ఉందా, ఇక్కడదే. జనాలు వచ్చినప్పుడు కూర్చుంటారు ఫ్యానే, ఆ ఫ్యాన్ స్విచ్ 5 గదులు వెనకాల ఉందట. ఇంకెవడెళ్ళి నొక్కుతాడు అంటే ఎప్పటికీ ఆ ఫ్యాన్ వేయడు అనమాట. ఎవరికే అంటే ఈయన ఒక్కడికే ఫ్యాన్. ఎంత అన్యాయం, ఎంత అన్యాయమమ్మా. మరి వీళ్ళందరూ మహాబోధకులండి. మేము పరలోకం చేరిపోతాం అనుకుంటున్నారండి, ₹1 ఎవరికి ఇవ్వరండి. ఇంకెంత దారుణం తెలుసా, దైవ సేవకులు ఇంటికి వస్తే ఎంత గౌరవించాలో అంత గౌరవించాలి తండ్రి. అది ఎంతటి వాడైనా సరే అతను వస్త్రాలు చూసి గౌరవించకండి, అతను ఎలా గౌరవించాలో అలా గౌరవించాలండి. మహానుభావులు ఉన్నారండి, వారిని దేవుడు క్షమించుగాక. నాకు భోజనానికి టైం అయింది, మరి మీరు వెళ్ళురండి. ఏమైందంటే దీనికి మరి ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు, ఈయనతో మాట్లాడతామని. మీరు వెళ్ళిరండి, మీరు భోజనం చేసి రండి. ఎక్కడికి వెళ్ళి తినాలా అంటే ఆ పూట ఒక్క పూట భోజనం నువ్వు పెట్టలేవా? ఒక దైవ సేవకుడికే పెట్టలేని నీవు పరలోకం ఎలాగెళ్తారని ఆలోచిస్తున్నారండి వీళ్ళందరూ. నాకు అర్థం కాదు. ఓ దైవ సేవకుడికి భోజనం పెట్టలేవా నువ్వు? మరి పత్రికలన్నీ విపరీతంగా చెప్పేస్తారండి, బాబ్బా మామూలుగా కాదు అసలు. నా బోధ వింటే జనం తాండం ఆడేస్తారంటారండి. మళ్ళీ ఈయన మైండ్లో మాత్రం ఒక్క బుద్ధి సరైంది లేదండి, వాక్యానుసారమైన ఒక్క తలంపు సరైంది లేదండి, ఒక్క తలంపు సరైంది లేదండి. ఇప్పుడు గాయు గారికి అంత ఉన్నతమైన ఒక పత్రిక వ్రాయబడిందంటే ఆయన ఎలాంటి మైండ్ కలిగిన వాడో, ఎలాంటి యాటిట్యూడ్ కలిగిన వాడో మీరు గమనించాలి. నేను చాలా అన్ని స్టేట్లో చాలా సంఘాలకు తిరిగాను, అందరూ మంచిగానే చూశారండి. చాలామంది మంచివారు ఉన్నారండి, చాలామంది. ఎక్కడో ఒకరిద్దరు ఉంటారండి ఇలాంటి వాడు. ఆ ఒకరిద్దరు మేము సత్యములో ఉన్నాం, క్రీస్తు సంఘములో ఉన్నాం, పరకెళ్ళిపోతాం అనుకున్నారండి. కానీ వాక్యం ఏమంటుందంటే నువ్వు సత్యమును అనుసరించి నడవాల్సిన అవసరం ఉంది. నువ్వు సంఘంలోకి వచ్చిన తర్వాత ఈ విభేదాలు, దాసుడని, స్వతంత్రుడని, సిదియనుడని, యూదుడని భేదాలు ఉండడానికి వీల్లేదు. ధనవంతుడని, భేదవాడని భేదం ఉండడానికి వీల్లేదు.
మనం అందరికీ వందనాలు చెప్పాలి, అందరితో సంస్కారయుతంగా మాట్లాడాలి, అందరినీ గౌరవించాలి, అందరితో మనం ప్రేమ చూపించాలి. మరి ఇక్కడ స్థానిక సంఘంలో ఎన్ని రకాల కులస్తులు ఉన్నాం మనం. మరి ఏనాడైనా మనం ఏంటో ఎప్పుడైనా చూసుకున్నామా? అసలు చూసుకునే మనసు ఉంటే మనం పరలోక రాజ్యం ఏ కోశైనా వెళ్ళమండి. ఒకవేళ చూసుకోవాల్సి వస్తే అది ఎప్పుడైనా గుర్తు ఎప్పుడు వస్తుందంటే, పిల్లలకి పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఏదైనా మాట వరుసకే ఒక మాట ఉదాహరిస్తాం, ఏమని మాకు పలానా సంబంధం కావాలండి. అది ఏదో అక్కడ మాట్లాడుకున్నాడు అనుకోండి, కుటుంబ సభ్యుల్లో కుటుంబస్తులుగా మాట్లాడుకున్నాడు అనుకో, ఒకవేళ అది క్షమిపడవచ్చు. అంతే తప్ప ఎక్కడికి వచ్చి కూడా ప్రభులో ఉండి కూడా, ఇంకొక మాట చెప్పనా, మనం అందరం ఒకే దేహములు ఎవరమని చదువుకునేందాక కొరింథీ పత్రికలో. అంటే ఇప్పుడు అలాంటి భేదం ఎత్తుతున్నాడంటే అతని శరీరంలో ఉన్న అతని అవయవాల్ని అతను ఏం చేస్తున్నట్టు ఎత్తి చూపుతున్నాడు. అతని శరీరంలో ఉన్న అతని అవయవాలే. ఒకవేళ నీ శరీరంలో ఉన్న అవయవాలనేమో నువ్వు గౌరవిస్తున్నావు 5 ఉంగరాలు పెట్టి. ఇది ఎవరి శరీరం? క్రీస్తు. అంటే ఇప్పుడు ఎవరి శరీరాన్ని దూషిస్తున్నావు నువ్వు? క్రీస్తు శరీరంలో ఉన్న వ్యక్తుల్ని ఎత్తు చూపుతున్నావు. అంటే క్రీస్తు సంఘాన్ని, క్రీస్తు శరీరాన్ని నువ్వు దూషిస్తున్నావు. మరి ఆ దోషణకి ప్రతిఫలం పొందుతాడా పొందడా? ఏమనుకుంటున్నారో నాకు తెలియదండి. లోకం ఏమనుకుంటుందో నాకు తెలియదండి. వాక్యంలో ఉన్నాం మేము, సత్యంలో ఉన్నాం మేము. నిజమే, సత్య సంబంధమైన సుబోధ వల్ల సత్యం నీకు వినబడుతుంది. బైబిల్ చదవటం వల్ల సత్యం నీకు కనబడుతుంది. కానీ సత్యాన్ని నువ్వు ప్రదర్శించాలి. అర్థం కలదు నేను అన్నది. ప్రదర్శించటం అంటే ఏంటి? నీ యాక్షన్లో తెలియాలి. అందుకని ఇందాక మనం ఆ మాట చదివాం యోహాను సువార్తలో, యోహాను పత్రికలో, ఆ మాటతో కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. క్రియతో సత్యంతో మనం ప్రేమించబద్దులమై ఉన్నాం. ఈ విషయాన్ని మనం తేటతెల్లంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఇంకా దౌర్భాగ్యం కొద్ది మనలో ఇంకా విభేదాలు ఉన్నాయి, మనలో ఇంకా భేదాభిప్రాయాలు ఉన్నాయి అని అనుకుందాం. ఏమైనా ప్రమాదమా? క్వశ్చన్. ఒక మాట చూపిస్తాను చూడండి. గలతీయులకు రాబడిన పత్రిక, గలతీయులకు రాబడిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. గలతీ పత్రిక 171 పేజీ, 5వ అధ్యాయము 21వ వచనం. 20 నుంచి చదువుదాం, 19 నుంచే చదువుదాం. అక్కడ ఏం రాయబడుతుందో, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. బాగా అర్థం చేసుకోవాలి. ఏ కార్యాలమ్మా? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము. అక్కడ వరకు పక్కనట్టుంది. అవన్నీ మనకు వాటిని అర్థం చేసుకోవడం మనకు టైం లేదు, అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు పాఠానికి తగినట్లుగా తీసుకుందాం. అక్కడ ద్వేషములు. ఏటమ్మా? ఏ కార్యం ఇది? ఇంకా మనలో ద్వేషం ఉందంటే దాని అర్థం ఏంటమ్మా? ఏ ప్రకారం నడుస్తున్నావు నువ్వు? శరీరానుసారంగా. అందుకని ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, ఆ తర్వాత మాట భేదములు. అంటే ఎందులో ఉంది భేదాలు? అంటే ఇప్పుడు శరీరానుసారంగా నడిచేవాళ్ళు ఏముంటాయట? భేదాలు ఉన్నాయంటే అతను ఎవరన్నమాట? శరీరానుసారంగా నడిచేటటువంటి వ్యక్తి అన్నమాట. అందుకని ఇందాక ఒక మాట చదివాం, మీకు అర్థమైందా? ఏమాట? కొరింథీ పత్రికలో చదివాం. యోహాను సువార్తలో చదివాం. అతడు పత్రిక మళ్ళీ చెప్తానులే. ఇప్పుడు క్రింద వచ్చినాన్ని చదువుదాం. అంటే ఇవన్నీ శరీర సంబంధమైనటువంటి తత్వాలని చెప్పాడు. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన పాటలు మొదలైనవి,
వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు, అంటే సంఘంలో ఉండొచ్చా ఉండకూడరా? ఇలాంటి వాటిని చేసేవారు ఉంటారంటారా ఉండరంటారా? అందుకనే ఇట్టి వాటిని చేయువారు, అంటే సంఘంలో ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇప్పుడు నాకు చెప్పాలి అంటే ఇప్పుడు సత్యవాక్యం చెప్పేస్తే సరిపోద్దా? మాట్లాడరేటి? మరి ఇప్పుడు క్రీస్తు సంఘం ఏం చెప్తుంది? సత్యం చెప్పేస్తున్నామే, సత్యం చెప్పేస్తున్నాం, సత్యం చెప్పేస్తున్నామే, సత్యం చెప్పేస్తున్నాం. మరి సత్యం చెప్పేసి నీవు పరలోకి వెళ్తావా? ఎందుకు వెళ్ళవా అంటే నీలో ఇంకా ఏమున్నాయి? భేదాలు ఉన్నాయి, విమతాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి. ఇవన్నీ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మరి ఇక్కడికి వచ్చి కూడా ఈ సంపద అంతా లేదా ఈ లోక సంబంధమైన మనసంతా పట్టుకొచ్చి ఇక్కడ పెడుతున్నప్పుడు నువ్వు పరలోక రాజ్యం ఎలా వెళతావు? ఇప్పుడు మీరు గమనించాలి, ఇవన్నీ మనం తల్లి కడుపులోంచి తెచ్చుకుని బాప్తిస్మం పొందక మునుపు వరకు ఉన్న లక్షణాలు ఇవి. అవి అక్కడ వరకే ఉండాలి. ఎక్కడ వరకు? బాప్తిస్మం పొందక మునుపు అక్కడ వరకే ఉండాలి. బాప్తిస్మం పొందిన తర్వాత మనం రూపాంతరము చెంది ఎవరి రూపంలోనికి మార్చబడ్డాం? క్రీస్తు రూపంలోకి. మరి ఇప్పుడు క్రీస్తులో ఈ భేదాలు ఉన్నాయా? క్రీస్తులో ఈ విమతాలు ఉన్నాయా? మరి ఆయనకి లేని ఈ భేదాలు, ఈ తత్వాలు మనలో కనుక పెట్టుకున్నట్లయితే మనం పరలోక రాజ్యం చేరతామో చేరమో వాక్యం చాలా స్పష్టంగా చెప్పేసింది. వెళ్తామందా? ఎట్టి పరిస్థితులు ఎక్కడికి వెళ్ళట. మరి ఇప్పుడు మనము మరి వాక్యాన్ని బోధించేస్తున్నామండి, మేము క్రీస్తు సభ్యులు అంటే గ్యారంటీ, మా పరలోకం గ్యారంటీ అంటున్నారండి చాలామంది. మీకు గ్యారంటీ అయితే ఉండొచ్చు, కానీ వాక్యం చెప్పే మాట ఏంటంటే ఎప్పటికీ క్రీస్తు సంఘంలో నువ్వు సభ్యుడిగా ఉండి ఎలాంటి దురాలోచన కలిగి ఉన్నావంటే నువ్వు పరలోకం వెళ్ళవని దైవలేఖనం చాలా స్పష్టంగా మనకు చెప్తుంది. కాబట్టి ఇప్పటికైనా మనకి ఛాన్స్ ఉంది. ఎందుకంటే బ్రతికున్నాం కనుక. భూమి మీద బ్రతికున్న వాడికి ఛాన్స్ ఉందని గుర్తుపెట్టుకోవాలి. మన మనస్సులోంచి మన తలంపులోంచి అట్టి తత్వాన్ని ఏం చేయాలి? తీసివేయాలి. మనం అందరినీ ఒకే రీతిన ఒకే మనసుతో గౌరవించవలసిన వారమై ఉన్నాం. లోకతత్వం మనకి ఎక్కడొద్దు. మనమందరం ఒకే మనసుతో గౌరవించవలసిన వారమై ఉన్నాం. ఆయన ఏమిటి, ఈయనేమిటి వద్దండి. ఇక్కడ ఆయన ఎవరైనా, ఈయన ఎవరైనా, ఆ మంచి బట్టలు కట్టుకున్న వారైనా మనందరికీ ఒక్కరే ప్రభు. ఆయనలో మనం బ్రతుకుతున్నాం, ఆయనలో మనం ఉన్నాం. లేకపోతే ఈ ప్రేమ మనం కలిగి ఉండకపోతే దేవుని ప్రేమ మనలో ఉండదు. ఇప్పుడు మాట గమనిద్దాం. దేవుడు మనల్ని ప్రేమిస్తే కదమ్మా. ఇప్పుడు దీన్ని దేవుని ప్రేమ మనలో ఉండదు అనే మాటని ఒక వచనంతో పోల్చి చెబుతున్నాను, మీరు గమనించాలి. యోహాను సువార్త 3:16 ఏం చెప్పింది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముచ్చు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు ఆయనను, ఎందుకు మనం నశించిపోకూడదని ఎవరినిచ్చాడు? దేన్ని బట్టి ఇచ్చాడు? ప్రేమను బట్టి. ఆయన ప్రేమను బట్టి ఆయన కుమారుని ఇచ్చాడు. ఆయన కుమారుని ఇవ్వటంలో కూడా ఎలా ఇచ్చాడు తెలుసా? అదే యోహాను సువార్త 1:14 ఏం చెప్పింది? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య, అంటే ఇప్పుడు క్రీస్తులు ఏముందా? మళ్ళీ చెప్పాలి, క్రీస్తులు ఏముందా అంటే ఇప్పుడు నువ్వు ఎవరి యందు ఉన్నావు? సత్యములో ఉన్నావు, సత్యవంతుని యందు ఉన్నావు. మరి నీ బ్రతుకు లేదు సత్యం, నీ బ్రతుకు లేదండి సత్యం. అంటే ఇప్పుడు యోహాను 3:16 చిత్తకుటెత్తడని మైక్ పట్టుకుంటే యోహాను 3:16 మామూలు కాదు. దేవుడు లోకమును, మరి ఏం లేదండి, నాలో ఏదండి ఏంటి? మరి నీలో ప్రేమ ఉంటే, నాలో ప్రేమ ఉంటే ఇక్కడ ఏముండడానికి వీలేదండి? భేదాలు ఉండడానికి వీలేదండి, దురాలోచనలు ఉండడానికి వీలేదండి. మైండ్ అంతా కూడా దేవుని మనస్సు మీద పెట్టవలసిన వారమై ఉండవు మనం అందరం. ఇక్కడికి వచ్చి ఈ కుతంత్రాలతో మనం ఇక్కడ బ్రతికితే, అందుకనే నాకు ఈ యావత్ ప్రపంచం మీద ఇష్టమైన ప్లేస్ అంటూ ఉంటే ఒకటే అని చెప్తాను నేను,
అది శ్మశానమే. ఎందుకయ్యా అంటే ఈ భూప్రపంచం మీద నాకు ఇష్టమైన ప్లేస్ అంటూ ఉంటే శ్మశానం మాత్రమే ఇష్టం. ఎందుకంటే అక్కడ ఏ గొడవలు లేవు, ఏ అల్లరి లేదు, ఏ గందరగోళం లేదు, ఎవరి పక్కన ఎవరు పడుకున్నారో తెలియదు, అందరూ హ్యాపీగా నిద్రపోతున్నారు. ఈడు మామూడు కాదు, కొంచెం పక్కకి చేరు పండం. ఎక్కడ? శ్మశానంలో. ఈడు మామూడు కాదు, కొంచెం పక్కెట్టే అనే పరిస్థితి లేదు అక్కడ. ఎందుకంటే ఈడికే ఈ బాధ. అందుకని అది న్యాయవంతమైన, అందమైన, ఆరోగ్యవంతమైన, ఏ కక్ష, క్రోధం, గొడవలు లేని ప్రదేశం అంటూ ఈ భూప్రపంచంలో ఉంటే అది శ్మశానం మాత్రమే. అక్కడికి వెళ్ళడానికి మాత్రం భయపడిపోతాడు వీడు. ఎక్కడికి వెళ్ళడానికి? దురదృష్టం ఏంటి తెలుసా? ఈ లోకమే శ్మశానం. అర్థం అవ్వలేదు మీకు? ఎందుకంటే ప్రేతలు జీవించేది లోకంలో, అక్కడ లేరండి. అక్కడంతా నెంబర్ 1. ఏ గొడవ లేదు, ఒకరొకరు పొడుచుకోవటం లేదు, తిట్టుకోవటం లేదు, అసూయ లేదు, భేదం లేదు. ఇప్పుడు ఇందాక శరీర సంబంధమైన అన్నీ అక్కడ లేవండి. బతికున్న మనలో ఉన్నాయండి ఇవన్నీ. అంటే మనం జీవించేదే శ్మశానం. అదే ఆరోగ్యవంతమైన ప్రాంతం. ఏది? శ్మశానమే. అందుకని అక్కడ న్యాయబద్ధమైన అద్భుతమైన జీవితం ఉందండి. అందుకనే హరిశ్చంద్ర నాటకంలో దాని గురించి వివరిస్తాడు. నాకు ఆ పద్యాలు రావు, కృపారావు గారు రావాలి. హరిశ్చంద్ర నాటకంలో దాని గురించి వివరిస్తాడు. ఎందుకంటే అదేనట్టు అద్భుతమైన భూమి. ఏది? రణభూమి. అక్కడ ఏ గొడవ లేదు. ఇక్కడ బతికున్నామే అన్ని పీకులాట్లే, అన్ని గొడవలే. మంచి చీర కట్టుకుంటే పక్కమ్మ ఓర్చుకోలేము, మంచి బట్టలు వేసుకుంటే పక్క ఆయన ఓర్చుకోలేము. కొత్తగా రింగు చేయించుకున్న నా మహతల్లి కనుక చూపిందా, చూసినప్పుడు బాగానే చూస్తారండి. ఆ తర్వాత మనసులో అనుకోండి ఇదే పెద్ద చేయించుకున్నట్టు, మళ్ళీ మాకు చూపించడం ఒకటి. ఎంత కుళ్ళు బుద్ధో. ఇవేవి మన మనసుల్లో ఉండకూడదు. ప్రేమిందామా? నిక్కర్చిగా ప్రేమిందాం, నిష్కల్మషంగా ప్రేమిందాం. ప్రేమలో భేదాలు ఉండడానికి వీల్లేదు. గాయు గారిలో ఈ తత్వం చూసేటట్టండి. ఎందుకంటే ఆయన గురించిన సాక్ష్యం విన్నాడటండి. ఎవరో? యోహాను గారు. వినేటప్పటికి అన్నాడండి. గాయు గారి గురించి విన్న సాక్ష్యం విని ఆ చివరి పదం చదివి ముగిందా. గాయు గారి గురించిన సాక్ష్యం విని ఆ మాట చదివి ముగిందాం. యోహాను 3వ పత్రిక చూడాలి. అక్కడ ఏం రాయబడి ఉందో? నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. ఆ 4వ వచనం కూడా చూడండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నా పిల్లలను ఎందుకన్నాడండి? ఇందాక కూడా యోహాను పత్రికలో మీరు ఏమైనా గమనించారో లేదో, యోహాను 1వ పత్రికలో ఒక మాట అన్నాడు, గమనించారో లేదో? చిన్న పిల్లలారా. ఎందుకు ఆ మాట వాడాడు తెలుసా? ఆయన వయస్సును బట్టి కాదండి. ఈజ్ ఎల్డర్ ఇన్ ద చర్చ్. సంఘములో ఆయన ఎవరండి? పెద్ద. కాబట్టి పెద్ద అనేటప్పటికీ మిగిలిన వారందరూ ఎవరన్నమాట? ఆయనకి పిల్లలే. అదే మాట పౌలు గారు కూడా వాడాడండి. ఒక్క మాట చదివి ముగించుకుందాం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. ఆ మాట చూడండి. 4వ అధ్యాయం 15వ వచనం 14 ఇచ్చాడు. మిమ్మును సిగ్గుపరచవలెనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని. ఎవరమ్మా? పౌలు గారు అంటున్నాడండి. నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. ఆ క్రింద ఇంకో మాట అన్నాడు చూడండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు అనేకులు లేరు. ఎవరు లేరు? సువార్త ద్వారా నేను మిమ్మును
ఆ మాటకు అర్థం కంటిని అనే మాటకు అర్థం ఏంటి? కన్నాను, అర్థం అవ్వలేదా? నేను కన్నాను, ప్రసవించటంతో సమానం అట అది. మీకేమన్నా తెలుసా? ఒక ఆత్మను రక్షించాలంటే 9 నెలలు నవమాసాలు మోసి ఒక తల్లి తన వేదన, ప్రసవ వేదన ఎంత పడుతుందో అంత వేదన ఉంటుందట. ఎవరిని రక్షించటం? ఒక ఆత్మను రక్షించటానికి. అందుకనే పౌలు గారు ఏమన్నాడు తెలుసా? మిమ్మల్ని అందరినీ నేను సువార్త వలన కన్నాను. నేను కన్నాను కాబట్టి మీరు అందరు ఎవరు నాకు పిల్లలు. అదే విధంగా యోహాను గారు అన్నాడు, నా పిల్లలు సత్యములో నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఇంకా సంతోషకరమైన వర్తమానం లేదు. ఇప్పుడు నాకు ఒక్క మాటే, ఇప్పుడు ఇద్దరు అలా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు నేనంటున్నా, మనం స్థానిక సంఘం సత్యమును అనుసరించి నడుస్తుందన్నదన్నది అనే మాట తండ్రి అయిన దేవునికి వినబడినప్పుడు ఒక మనుషుడే ఎంత ఆనందిస్తే తండ్రి అయిన దేవుడు ఇంకెంత ఆనందిస్తాడు. నా మాట అర్థమైందా? ఇంకా చాలా సంఘాల్లో ఏముందో తెలుసా అండి? భేదాలు ఉన్నాయి. చాలా సంఘాల్లో కక్షలు ఉన్నాయి, క్రోధాలు ఉన్నాయి. చాలా సంఘాలు కులాలను బట్టి విడిపోతున్నాయి. ఇంకా అంతకంటే దురదృష్టకరమైన సంగతి ఇంకోటి లేదు. మీరు జాగ్రత్తగా గమనించమని ప్రేమతో కోరుతున్నాను. మనకి భేదాలు వద్దు. ఈవేళ పిలిస్తే వెళ్ళిపోవాల్సిన వారం, ప్రభు పిలిస్తే నేను రానడానికి మనకి ఏమాత్రం అధికారం లేదు. అలాంటి మన బ్రతుకుల్లో ఈ భేదాలు ఎందుకు తల్లి? ఈ క్రోధాలు ఎందుకు తల్లి? ఈ విమతాలు ఎందుకు తల్లి? మనమందరం ఒక్కటే, ఒక్క శరీరములో కనబడిన వారం, ఒక శరీరముతో ఒక రక్తముతో కొనబడిన వారం. లోకస్తుల కంటే మనం దగ్గర సంబంధులం, క్రీస్తు రక్త సంబంధికులం. మనం ఒకరినొకరు గౌరవించుకుందాం, ఒకరినొకరు ప్రేమిద్దాం, ప్రభు చెప్పినట్టుగా నడుచుకుందాం, పరలోకం చేరడానికి ప్రయత్నం చేద్దాం. విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.